సందర్భంగా సన్నాహ సమావేశాన్ని అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో మరి జరిగినటువంటి కార్యక్రమాల గురించి అన్నిటి కూడా మరి ఈ యొక్క సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. మా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో మరి 6 నియోజకవర్గాల్లో మా బీఆర్ఎస్ పార్టీని గెలిపించినటువంటి మరి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా మెదక్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షురాలు, మరి అదేవిధంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి దాదాపు పొద్దున 11 o'clock నుంచి ఇప్పుడు 6 o'clock వరకు కూడా మరి సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది, ఆలోచన కూడా చేయడం జరిగింది. మరి కార్యకర్తల నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క రివ్యూ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి వారు నియోజకవర్గాల వారీగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అదేవిధంగా మరి మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి కొన్ని పొరపాట్లను కూడా మరి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మరి వారంతా కూడా ఒకటే చెప్పడం జరిగింది, మేమంతా కార్యకర్తలుగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్ముకొని పార్టీ శ్రేయస్సే మా ధ్యేయంగా మేము పనిచేయడం జరుగుతోంది. మాకు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం పార్టీ గెలుపు కోసమే మేము కృషి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మేమందరం కలిసికట్టుగా మరి కృషి చేస్తాం. మా పార్లమెంట్ అభ్యర్థిని కేసీఆర్ గారు ఎవరినైతే డిసైడ్ చేస్తారో వారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి నిజంగా ఈరోజు మన కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు మరి కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని నింపడం జరిగింది. వారు అనేక సందర్భాల్లో మరి జరిగినటువంటి ఇష్యూస్ అన్నింటిని కూడా మరి వివరిస్తూ కార్యకర్తలు చెప్పిందంతా కూడా మరి విని, ఓపికగా విని, నిజంగా ఇవి జరిగినాయి, ఇవి తప్పులు జరగకుండా మేము తప్పకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా వారికి చెప్తూ కార్యకర్తల యొక్క గౌరవాన్ని, కార్యకర్త యొక్క విలువలను, వారి యొక్క మనోభావాలను గౌరవిస్తామని, వారికి అండగా ఉంటామని, ఏ సమయంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా కార్యకర్తలకు మేము మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని కూడా వారికి ధీమా ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది మాట్లాడుతూ ఏంటంటే ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే మన ఎన్నికల్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగిందో వారందరి పైన అక్రమ కేసులు బనాయించే విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పేసి వారి ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈరోజు వారందరూ కూడా మరి మేము అండగా ఉంటాం, ఎక్కడ ఏ కార్యకర్తకు కానీ నాయకుడు కానీ ఇబ్బంది జరిగితే మేము గెలిచినటువంటి 39 మంది శాసనసభ్యులు మీ దగ్గరకు వస్తాం, మీ కష్టాన్ని మేము తప్పకుండా మీ కష్టంలో మేము పాలు పంచుకుంటాం, మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా ఒక ధైర్యాన్ని ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి నిజంగా ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణాలు మరి స్పష్టంగా అందరూ కూడా చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గత 10 సంవత్సరాలుగా జరిగినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అబద్ధానాల వాగ్దానాలతోని ఈరోజు అధికారంలోకి రావడం జరిగిందని చెప్పేసి కార్యకర్తలంతా కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క 6 గ్యారంటీలు కానీ, మరి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయం కానీ, మరి అంతకుముందు మరి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అనేక సమావేశాల్లో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటంటే 9th రోజు 9వ తారీఖున మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం, మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా మీ ధాన్యాన్ని అమ్ముకోదు, 500 రూపాయలు బోనస్ ఇస్తామని, అంతేకాకుండా రైతు భరోసా కింద మేము 15,000 రూపాయలు ఇస్తాం, బీఆర్ఎస్ ఇచ్చే 10,000 తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పడం ప్రజలు నమ్మడం జరిగిందని, మరీ ముఖ్యంగా మరి పరంబో భూముల్లో వ్యవసాయం చేసుకున్నటువంటి వారందరికీ కూడా మీ భూములన్నీ కూడా లాక్కుంటారు అని చెప్పేసి చెప్పి అబద్ధాల వాగ్దానాలతోని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది అని చెప్పేసి కూడా కార్యకర్తలు గ్రామాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలను కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి నిజంగా ఈరోజు మా పార్లమెంట్ మెదక్ పార్లమెంటు మరి తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మరి అప్పుడు టీఆర్ఎస్ పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి చెప్పడం. అదేంటి
టీఆర్ఎస్ గడ్డ మా సిద్దిపేట గడ్డ అని చెప్పేసి కూడా పార్లమెంట్ ఏరియా, మెదక్ పార్లమెంట్ ఏరియా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి కేవలం టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గెలిచినటువంటి శాసనసభ్యులుగా మాకంటూ ఒక ప్రోటోకాల్ ఉంది. కాన్స్టిట్యూషన్ మాకు కొన్ని రైట్స్ ఇవ్వడం జరిగింది. ఆ రైట్స్ అన్నింటినీ కూడా తుంగలో తొక్కే విధంగా ఈరోజు మాకు అందాల్సినటువంటి గౌరవం అందకుండా ప్రోటోకాల్ని వైలేట్ చేస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మొన్న జరిగినటువంటి పల్లా రాజేశ్వరి గారి ఇష్యూ జరిగినట్టయితే ఆరోగ్యశ్రీ పథకంలో వారి లాంచింగ్కి రాకుండా ముందే లాంచ్ చేయడం, అదేవిధంగా మరి రివ్యూ మీటింగ్కి వెళ్ళినప్పుడు వారిని అగౌరవపరిచి బయటికి వెళ్ళే విధంగా చేయడం. మొన్న చింతా ప్రభాకర్ గారు మా శాసనసభ్యులు గారు ఇక్కడ సంగారెడ్డి శాసనసభ్యులు వారు ఒక ఎమ్మెల్యేగా మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నటువంటి సందర్భంలో వారిని ఇవ్వకుండా అడ్డుకొని అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వారితో ఇప్పించినటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం. మా నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా మరి అదేవిధంగా ప్రజాపాలన కార్యక్రమంలో కానీ మరి అదేవిధంగా బస్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో కానీ గెలిచినటువంటి మేము ఎమ్మెల్యేలుగా కాకుండా మా మీద ఓడిపోయినటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారితో లాంచ్ చేయించడం జరుగుతోంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇదొక రాజ్యాంగాన్ని మనము కూనీ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి మరి వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా మరి ఈరోజు ఈ యొక్క రివ్యూ చాలా స్పష్టంగా క్షుణ్ణంగా మాట్లాడుకుంటూ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిప్రాయాన్ని మరి ధైర్యంగా చెప్పే విధంగా కార్యకర్తలు ఈ యొక్క సమావేశంలో హ్యాపీగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే సంస్థాగతంగా మరి పార్టీని పరిచే విధంగా చేయాలి అని చెప్పేసి మరి ప్రతి కార్యకర్త కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఇటువంటి సమావేశాలు రెగ్యులర్గా పెడతామని, అదేవిధంగా జిల్లా స్థాయిలో మరి అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో కూడా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ అది సంస్థాగతంగా మరి పార్టీని పటిష్టపరిచే విధంగా కార్యకర్తలందరినీ ధైర్యంగా ఉండే విధంగా వారు మరి కార్యకర్తలకు నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రింట్ మీడియా, సోషల్ మీడియా మన కార్యకర్తలు నాయకులు కూడా అందరూ చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అభివృద్ధిని కుంటుపరిచే విధంగా కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ప్రధానంగా ఏంటంటే మరి ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చి 45 రోజులు రాకముందే మరి గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి SDF ఫండ్స్ కానీ, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫండ్స్ కానీ, PR డిపార్ట్మెంట్కి సంబంధించి శాంక్షన్ అయినటువంటి ఆన్గోయింగ్లో ఉన్నటువంటి వర్క్స్ కానీ, NREGS వర్క్స్ కానీ, R&B PRకి సంబంధించినటువంటి రోడ్స్ ఏవైతే శాంక్షన్ ఉండి వర్క్స్ జరుగుతూ ఉన్నాయో లేకుంటే టెండర్ దశలో ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 200 to 300 crores వర్క్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతోంది. ఇది మంచి పద్ధతి కాదని తిరిగి, ఎందుకంటే ఇది డెవలప్మెంట్ అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఏ గవర్నమెంట్ మారినా కూడా వ్యవస్థ అనేది నడవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క క్యాన్సిల్ చేసినటువంటి వర్క్స్ అన్ని కూడా తిరిగి శాంక్షన్ చేసి మరి ఆ పనులన్నీ కూడా కొనసాగించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారందరూ కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు, ఖచ్చితంగా ఈ వర్క్స్ అన్ని కూడా మళ్ళీ వర్క్స్ అన్నీ కూడా కంటిన్యూ అయ్యే విధంగా చేయాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, మరి ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, గెలుపు ఓటర్లు సహజం కనుక ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇవాళ మెదక్ పార్లమెంట్ సమావేశాన్ని మరి
ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకొని క్షుణ్ణంగా ఎవరి తప్పులున్నా ఒప్పులున్నా అధిష్టానం కానీ కార్యకర్తలది కానీ ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఐక్యంగా అయి మరి ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో మరి విజయం కొరకు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బ్రహ్మాండంగా అందరూ కూడా సంతృప్తి చెందినరు. ప్రతి ఒక్కరం కూడా ఎవరు బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. వారందరికి కూడా సహకరించి ఇలా పార్టీ మరి ఒక క్యాడర్ పార్టీ కనుక బ్రహ్మాండమైన క్యాడర్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తాం. తప్పకుండా ఎంపీ ఎలక్షన్లలో సత్తా చూపిస్తాం అనేది కూడా నేను మనవి చేస్తున్నా. ప్రభుత్వాలు మరి ఇంతకుముందు కూడా 10 సంవత్సరాలు 2 పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మధ్యంలో మరి బ్రహ్మాండంగా నడిచింది. తెలంగాణ అప్పుడున్న తెలంగాణ ఏముండే, ఇప్పుడున్న తెలంగాణ ఏ విధంగా ఇప్పుడు ఎట్లా చేస్తారనేది ఎవరమే కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన కార్యక్రమాలు కూడా ఉంటే అన్నిటిని కూడా గౌరవించి మరి ప్రభుత్వం అప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడేమో మరి కొత్త రూల్స్ తీసుకొచ్చి మరి అన్నిటిని కూడా ఆపితే మరి ఎన్నికలలో మీరు కూడా పోయేది ఉన్నది, మేము కూడా పోయేది ఉన్నది. ఇలా ప్రజలు కూడా మరి ఎవ్వరు చేసినా ఏ ప్రభుత్వం చేసినా పని చేసినట్టు మరి ఆ ప్రభుత్వం చేసిన మరి ఆర్డర్స్ అన్నింటినీ కూడా ఆపడం అది మంచి విషయం కాదు. దాన్ని ప్రజలలో జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుంది. ప్రజలు కూడా బుద్ధి చెప్తారనేది కూడా నేను గట్టిగా నిలదీస్తున్నా. తప్పకుండా మనం అందరం కూడా మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులలో ఒక ఉత్సాహం వచ్చింది. తప్పకుండా ఓటమి అనేది ఎన్నికలలో స్ఫూర్తిగా తీసుకున్నాలే. మరి ఓడుతుంటాం, అందరు నిలబడితే అందరం గెలిపాం. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఒక ప్రభుత్వం వస్తుంది, ఇంకో ప్రభుత్వం పోతుంది. కానీ గౌరవించుకునే పద్ధతి ఉండాలి. ఇవాళ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మరి ఎమ్మెల్యేలు గెలిచిన ప్లేస్లలో మరి ఇన్ఛార్జీలను బట్టి మరి నానా విధంగా వేధించడం అనేది మంచిది కాదు. అది ఘర్షణ వాతావరణంలో పోతుంది. మరి 10 సంవత్సరాలు మీరు అందరు కూడా చూసిండ్రు, ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఒక పీస్ఫుల్గా బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని నడిపించి మరి ఇలా కేసీఆర్ గారు మరి ప్రతి ఒక్కరిని కూడా ఒక శాంతియుతమైన వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి చెందాలి. మనం చిన్న చిన్న పొరపాట్లు చేసుకొని మరి కక్షలలో పోకుండా మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మనం అందరం కలిసికట్టుకుండి పనిచేయవలసిన అవసరం ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఆ పనులను కూడా గౌరవించి మరి అభివృద్ధి ప్రజల కొరకు కనుక తప్పకుండా వాళ్ళందరినీ కూడా మరి ఇలా వాళ్ళు జవాబు చెప్పవలసిన అవసరం వస్తుంది కనుక తప్పకుండా దాన్ని మీరు పునరాలోచన చేయాలనేది కూడా నేను గవర్నమెంట్ కోరుతున్నా. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా బ్రహ్మాండంగా ఇవాళ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఒక ఉత్సాహం వచ్చింది. నూతన ఉత్సాహంతో ఇవాళ ఎంపీ ఎలక్షన్లలో కానీ రేపు లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మా సత్తా చూపిస్తామనేది కూడా మేము మనవి చేస్తాం. థ్యాంక్ యూ.